హైదరాబాద్ వనస్థలిపురంలో భారీ దోపిడీ జరిగింది. రాత్రి హవాలా డబ్బులతో వెళుతున్న ఇద్దరు వ్యక్తుల నుంచి దుండగులు డబ్బులు దోచుకున్నారు. వనస్థలిపురం ఆటోనగర్లో ఉన్న ఎంఆర్ఆర్ బార్ ఓనర్పై దాడి చేసి 2 కోట్ల డబ్బుతో పరారయ్యారు దుండగులు. వనస్థలిపురంలో పిఎస్లో కేసు నమోదు ప్రత్యేక టీంలతో గాలిస్తున్నారు పోలీసులు. 1,74,00,000 పోయినట్లు ఫిర్యాదు చేశాడు బాధితుడు. క్రైమ్ అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ పర్యవేక్షణలో చుట్టుపక్కల సీసీ కెమెరాలు పరిశీలిస్తున్నారు. సాయంత్రం 7:30 8 గంటల టైంలో ఎంఆర్ఆర్కి సంబంధించిన వ్యక్తులు ఇద్దరు వెహికల్ పైన ఒక 50 లక్షల రూపాయలు, వాళ్ళు చెప్పింది ఏంటంటే 50 లక్షల రూపాయలు తీసుకొని వస్తుంటే వెనక నుండి వచ్చి వాళ్ళు వేరే 2 వీలర్ మీద వచ్చి ఫాలో చేసి ఇక్కడ వెనకాల నెంబర్ 13లో వాళ్ళు వెనక నుండి వచ్చేసి ఆ బైక్ని తల్లి కింద పడేసి వాళ్ళ దగ్గర ఉన్న బ్యాక్ బ్యాగ్ ఉంటే దాంట్లో బ్యాగ్ ఎత్తుకొని పారిపోతున్న సమయంలో వాళ్ళు ఏం చేశారంటే ఆ వెంట ఉన్న అతను ఆ బ్యాగ్ బట్టి లాగడంతో కొంత గ్యాస్ కింద పడుతుంది. వాళ్ళంతా పడుతుంటే ఒక 25 లక్షలు కింద పడుతుందని అంటున్నారు. 25 పోయిందని అన్నారు. అయితే వీళ్ళు వెంబడించేసరికి కాలనీ వాళ్ళంతా వచ్చి వెంబడించేసరికి వాళ్ళు ఫుల్ మాస్క్ పెట్టుకొని ఫేస్ మొత్తం కవర్ చేసేసారు. ఓన్లీ కళ్ళు వరకే కనిపిస్తుంది. బండికి ఫ్రంట్ అండ్ బ్యాగ్ నెంబర్ ప్లేట్